వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్ తుమ్మల. హోప్ ఎవరీవన్ ఈజ్ ఫైన్. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నా అండి. వీడియో అయితే నేను ఎప్పుడు తీసుకున్నాను, బట్ ఎడిట్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. బికాజ్ నా షెడ్యూల్ చాలా బిజీ అయిపోయింది. సో నేను వీడియో చేయలేకపోయాను. సో అయినా కూడా నా వీడియోస్ చూస్తూ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసి సింహాచలం పార్ట్ 2 అండి. పార్ట్ 1 వచ్చే చాలా రోజులైంది. ఇది పార్ట్ 2. ఇది సెకండ్ పార్ట్ అండి. ఈ సెకండ్ పార్ట్లో ఏంటంటే మొత్తం సింహాచలం కొండ మీదకి వెళ్ళడం అండ్ దేవుడి దర్శనం చేసుకుని ఉంటుంది. యాక్చువల్గా నేను ఫస్ట్ డే వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఆధార్ కార్డ్ అండ్ మాస్క్ తీసుకురమ్మన్నారు. మాస్క్ అయితే నాది ఉంది, కానీ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళలేదు. సో నేను ఫస్ట్ డే అవంతా తిరిగి ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో పార్ట్ 1, ఇది పార్ట్ 2 అన్నమాట. సెకండ్ డే మార్నింగ్ వెళ్ళి ఆధార్ కార్డ్ చూపించి తీసుకున్నాను. టికెట్ తీసుకొని కొండపైకి వెళ్దాం ఫిక్స్ అయ్యి వెళ్తున్నాను అనమాట. ఇది సింహాచలం ఘాట్ రోడ్ అండి. ఘాట్ రోడ్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మెయిన్ మన ఫోకస్ అంతా రోడ్ మీద ఉండాలి. నేను వెళ్తున్న ఈ సింహాచలం టెంపుల్కి ఇంకొక నేమ్ ఏంటంటే శ్రీ వరాహలక్ష్మి నరసింహ టెంపుల్. ఇక్కడ లార్డ్ విష్ణువుని పూజ చేస్తారు. లార్డ్ విష్ణు గారు వరాహలక్ష్మి నరసింహ అవతారంలో ఉంటారన్నమాట. అంటే మొహమేమో సింహంలో ఉంటుంది, రిమైనింగ్ మన హ్యూమన్ బాడీ ఉంటుంది. హిస్టరీలో చూసుకున్నట్టయితే సింహాచలం చాలా పురాతనమైన టెంపుల్ అండ్ ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూ వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ డైలీ ఎలా కాదనుకున్నాం మినిమంలో మినిమం ఒక 1000 మెంబర్స్ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడికి ఒరిస్సా నుంచి అండ్ ఇటు తూర్పుగోదావరి, అంటే మన ఆంధ్రాలో తూర్పుగోదావరి, విజయవాడ, మ్యాక్సిమం చాలా చోట్ల నుంచి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. చాలామంది వ్లాగర్స్ కూడా వీడియోస్ చేశారు సింహాచలం మీద. నేను కూడా విశాఖపట్నం అనే కదా, నేను ఒక వీడియో చేద్దాం ఫిక్స్ అయ్యాను. అదే వీడియో. సింహాచలం కొండపైకి వెళ్తున్నప్పుడు ఇది ఈ ఘాట్ రోడ్ అండి. ఘాట్ రోడ్ చాలా బాగుంటుంది. ఘాట్ రోడ్ నుంచి వెళ్తున్నప్పుడు మనకి సైడ్కి చూస్తే మొత్తం సిటీ కనబడుతుంది. అంటే సిటీకి 2 వైపులు ఉంటుంది. ఒకటి మెయిన్ సిటీ, ఇంకొకటి స్మాల్ సిటీ, అంటే లైక్ పెందుర్తి, సింహాచలం అండ్ అనేడి ఆ పార్ట్ అంతా మనకు కనబడుతుంది. సింహాచలం కొండ మీద నుంచి అవతల పక్క ఇంకో వే ఉంటుంది. ఆ వేకి వెళ్తే మిగిలిన రిమైనింగ్ సిటీ మెయిన్ సిటీ లైక్ అక్కేపాలెం, బీచ్ అన్నీ కనబడతాయి. చాలా బాగుంటుంది సింహాచలం. మెయిన్ ఏంటంటే సింహాచలంకి వెళ్ళాలంటే మాత్రం ప్రీప్లాన్డ్గా టికెట్స్ తీసుకుని వెళ్ళాలి. కానీ ప్రజెంట్ అయితే కోవిడ్ టైం కాబట్టి భక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందరినీ తొందరగానే దర్శనం చేయించి పంపిస్తున్నారు బయటికి. బట్ దర్శనాలు జరుగుతుందో అనుకున్నాను. దర్శనం అయితే బాగా జరిగింది. నేను 300 రూపీస్ టికెట్ తీసుకున్నాను అండి. బికాజ్ దానికే తక్కువ లైన్ ఉందన్నమాట. మిగిలిన వాటికి కొంచెం పెద్ద లైన్ ఉంది. లైన్లో నుంచోవడం కొంచెం భయంగా అనిపించి లైన్లో నుంచోలేదు. సో లైన్ తక్కువ దాంట్లో వెళ్ళి టికెట్ తీసుకున్నా. అండ్ ఆ రోజు కొంచెం వర్షం పడుతుంది అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది. మంచు అండ్ చిన్న చిన్న చినుకులు పడడం చాలా ఎంజాయ్ చేశాను. చాలా అయితే చాలా బాగుంది. చూసారుగా ఆల్మోస్ట్ కొండపైకి వచ్చాం. అదే ఈ టర్న్ తిరిగామంటే మనకి మళ్ళీ కొండ దిగుతాం అనమాట. అక్కడ మన సింహాచలం టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుందండి ఈ టర్న్స్ అవన్నీ. యాక్చువల్గా నేను సింహాచలం గురించి బాగా స్టడీ చేసి ఈ వీడియో చేద్దాం అనుకున్నా. బట్ నేను ఎంత స్టడీ చేద్దాం అనుకున్నా చాలా ఎక్కువ హిస్టరీ ఉంది. అందుకే నేను హిస్టరీ గురించి చెప్పకుండా డైరెక్ట్గా
మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ బస్సెస్ ఆగుతాయి. మనం అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి సింహాచలం వస్తుంది, టెంపుల్ వస్తుంది. ఇది సింహాచలం, అదిగోండి టెంపుల్ కనబడుతుంది చూసారా. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా క్లియర్ కనబడుతుంది. వెళ్తున్నాను, వచ్చాం. అదిగోండి టెంపుల్. అలా ముందుకు వెళ్తే టెంపుల్ క్లియర్ కనబడుతుంది అనమాట. జూమింగ్ చేద్దాం టెంపుల్ బాగా కనబడడానికి. యాక్చువల్గా నేను వెళ్ళిన రోజు రథసప్తమి, అంటే రథంలో స్వామివారిని ఊరేగిస్తారనమాట. అండ్ చాలామంది మనుషులు కూడా నడుచుకుంటూ గిరిప్రదక్షిణ చేస్తారు. గిరిప్రదక్షిణ కూడా అదే రోజు. దానికోసం సిద్ధం చేస్తున్నారు ఆ బండిని. యాక్చువల్గా చాలా హడావుడిగా ఉంటుంది, బట్ ఈ కరోనా వల్ల హడావుడి అనేది. ఇదిగోండి అదే మనం సింహాచలం ముందు ఒక స్టిల్ ఇచ్చుకున్నాం. యాక్చువల్గా దర్శనం అవ్వకముందు ఇది తీసుకున్న వీడియో. ఆ వీడియో తీసుకున్న దర్శనం చేసుకున్నాను. అండ్ ప్రసాదం తీసుకోవడానికి లైన్ నుంచున్నా. అందరూ సోషల్ డిస్టెన్సింగ్ బాగానే పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ అలా కొంచెం కొండ మీదకి వెళ్తే అక్కడ నుంచి టెంపుల్ కనబడుతుంది. ఇది ఆ వ్యూ. ఆ కొండపై నుంచి ఆ వ్యూ చాలా బాగుందండి. టెంపుల్ క్లియర్గా కనబడుతుంది. కొండపై నుంచి దిగుతున్నప్పుడు అనమాట. ఆ కొండపై ఎక్కినప్పుడు వీడియో తెలియదు, ఎందుకంటే నా వెనకాల ఒక్కొక్క చాలా దారుణంగా వెంటపడింది. ఎక్కడ కరుస్తున్నాను భయంతో ఆపకుండా నడిపాను. సో ఎక్కేటప్పుడు వీడియో తీయడం కావలే. ఎక్కేటప్పుడు తీయలే కదా, అందుకే దిగేటప్పుడు ఈ వీడియో రికార్డ్ చేశాను. ఇలా కిందకి వెళ్తుంటే మన లెఫ్ట్ సైడ్ చూస్తే చాలా బాగా కనబడుతుంది. బట్ నా కెమెరా తిప్పినా కెమెరా అయితే రికార్డ్ చేయలేదు. సో ఇక్కడ ఆగి రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఆగడం మనం ప్లేస్ చూస్తున్నా, బట్ ప్లేస్ అయితే కనబడట్లేదు. సో ఆగే ఇక్కడ చూద్దాం ఎలా ఉంటుందో. అదిగోండి చూస్తే టెంపుల్ ఇక్కడ నుంచి చాలా బాగా కనబడుతుంది. బట్ కెమెరాలో మనకు అంత తెలియదు, డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది. ఇదిగోండి ఇదొక ప్లేస్. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. ఇక్కడ యాక్చువల్గా ఆఫ్టర్నూన్ టైం అయితే ఫ్రీగా భోజనం పెడతారు. అన్నప్రసాదం అంటారు కూడా. అది కొంచెం కనబడుతున్న పై బిల్డింగ్లోనే అన్నప్రదర్శన చేస్తారు. అన్నప్రసాదం చేస్తారు. ఇక్కడ షాప్స్ అన్నీ చాలా హడావిడిగా ఉంటుంది, బట్ కోవిడ్ టైం వల్ల హడావిడి అంతా లేదు. ఎందుకండి ఇది ఎంట్రన్స్. మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో ఆ కొండ దిగుతామని చెప్పి, అక్కడ ఈ దిగ్గానే కనబడుతుంది అనమాట. ఇది ఎంట్రన్స్ దగ్గర. సిటీ మొత్తం మనకి చెప్పాను కదా, సిటీ అంటే ఈ పెందుర్తి, గోపాలపట్నం, వేపగుంట అవన్నీ కనబడతాయి. ఇంకా మనకి ఇక్కడ నుంచి చూస్తే చిన్న నదిలా ఉంటుంది, అది కూడా కనబడుతుంది. చూడడానికి అది చాలా బాగుంది. ఆ రోజు ప్లస్ వర్షం కదా, మబ్బులు. అండ్ ఇదిగోండి ఈ కొండ దగ్గర తీసుకుని ఫోటో తీసుకుంటే సూపర్ ఉంటుంది. అందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. చూసారా క్లియర్గా కనబడుతుంది. ఇది క్యామ్ అంత క్లియర్గా కనబడదండి. అదే మీరు డైరెక్ట్గా చూస్తేనే ఆ ఫీల్ ఎంజాయ్ చేయగలరు. చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. అలా బాగుంటుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఇదిగోండి ఈ రోడ్ అనమాట. ఇక్కడ ఇదొక రోడ్ అండి, ఇది కొత్తగా వేశారు. సో మనం లెఫ్ట్కి వెళ్తే మనం స్టార్టింగ్ ఎలా అయితే వచ్చామో వెళ్ళిపోతాం. అదే స్ట్రైట్గా వెళ్ళామంటే మనం మూడు సైడ్లో స్టార్టింగ్లో వెళ్ళాం. స్టార్టింగ్ పార్ట్ 1లో మీకు ఆ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఎంట్రన్స్ రికార్డ్ చేశాను. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడికి వస్తాం అనమాట. అలా వస్తే డౌన్ వెళ్ళొచ్చు, రావచ్చు. ఇదే మన సింహాచలం పార్ట్ 2 అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ చూసారుగా గిరిప్రదక్షిణ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. యాక్చువల్గా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఐఎమ్ బ్యాక్. థ్యాంక్ యూ ఆల్.